హాయ్ ఫ్రెండ్స్! ఎండ్ వరకు ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. మీకైతే నచ్చుతది అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే డెమో వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఫుల్ డెమో అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరైతే ఫుల్ డెమో అనేది చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే కాపీరైట్ ఇష్యూ వల్ల కొంచెం సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టేసాను ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉంది ఫ్రెండ్స్. అందుకోసం ఈ వీడియో అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్. మీ ఫోటోస్‌తో కూడా మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకైతే మంచి ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నేను యూజ్ చేస్తున్న లేటెస్ట్ వర్షన్ అలక్మోస్ట్ యాప్ మీకైతే వాట్సాప్ ఛానల్లో లభిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్ లేటెస్ట్ వర్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే మీరైతే అలక్మోషన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నీకైతే ఫుల్ ప్రాజెక్ట్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఫుల్ ప్రాజెక్ట్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఫాంట్ కూడా అక్కడనే లభిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేస్తే ఇక్కడ మీరు ఫస్ట్‌లో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేయండి. మీడియాలో వెళ్ళి మీకైతే డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ వీడియో తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పార్ట్‌ని ఇక్కడ టైమింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎక్స్ట్రా పార్ట్‌ని ఇక్కడ ఎడిట్ చేసేయండి. అయితే దీంట్లోనే అది అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరేం చేస్తారంటే మళ్ళీ ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మళ్ళీ అక్కడనే వచ్చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీ ఫోటో అనేది తీసుకోండి. మీ ఫోటో ఏదైనా ఒక ఫోటో తీసుకోండి ఫ్రెండ్స్. ఇది చూపిస్తాను చూడండి. ఈ ఫోటో తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి మీ ఫోటో పైన క్లిక్ చేసి బ్లెండింగ్ ఒపాసిటీలో వెళ్ళి ఇక్కడ డార్క్ పైన క్లిక్ చేసి మల్టిప్లై చేయండి. చేస్తే ఆ ఫోటో అనేది అడ్జస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ ఫోటోకి అనేది టైల్స్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా యాడ్ చేస్తారంటే ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్‌లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి మీరైతే టైల్స్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఆ ఫోటో అనేది అడ్జస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరైతే చేయండి. ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ నేమ్ అనేది పెట్టేసేయండి. నేనైతే ఏం పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎన్ పెట్టి కలర్ అండ్ ఫిల్‌లో వెళ్ళి మీకు నచ్చిన ఫోటో అనేది తీసుకోండి. మీ ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలానే ఈ ఫోటోస్ అన్నిటిని చేంజ్ చేసేయండి. మీ నేమ్ పెట్టేసి ఆ ఫోటో అనేది చేంజ్ చేసేయండి. ఇక్కడ గ్రూప్ ఉంటుంది ఫ్రెండ్స్. గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరేం చేస్తారంటే ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది తీసుకోండి. ఏదైనా ఫోటో తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే మళ్ళీ ఏదైతే తీసుకున్నాను సారీ ఫ్రెండ్స్. ఫోటో తీసుకొని ఇక్కడ లాస్ట్ వరకు జరిపేసి ఇక్కడ కట్ చేసేయండి. ఎక్స్ట్రా పార్ట్‌ని కట్ చేసి ఆ ఫోటో అనేది ఇలా జూమ్ చేసేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇలా ప్రెస్ చేసేయండి. సెట్ చేయండి ఇక్కడ. సెట్ చేసేయండి ఫ్రెండ్స్. సెట్ చేసి ఇక్కడ టెక్స్ట్ కిందకి తీసుకురండి. తీసుకొచ్చేసి నేనిచ్చిన ఫోటో అనేది డిలీట్ చేసేయండి ఫ్రెండ్స్. నేనిచ్చిన ఫోటో డిలీట్ చేసేయండి. ఫోటో డిలీట్ చేసి మీరు పెట్టిన ఫోటోకి అనేది బ్యాక్‌గ్రౌండ్ ఉండకూడదు ఫ్రెండ్స్. బ్యాక్‌గ్రౌండ్ తీసేయండి. పీఎన్‌జీలో కన్వర్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చేసేయండి. సారీ ఫ్రెండ్స్. పీఎన్‌జీ ఫోటో మళ్ళీ అలానే పెట్టేసేయండి. మీరు పెట్టిన ఫోటోని ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి డూప్లికేట్ లేయర్ చేయండి. చేసిన తర్వాత దాన్ని డూప్లికేట్ చేసిన దాన్ని కలర్ అండ్ ఫిల్‌లో వెళ్ళి స్టార్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు పీఎన్‌జీగా కన్వర్ట్ చేసిన ఫోటో అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఆ ఫోటో అనేది పైనకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇచ్చిన ఫోటోని డిలీట్ చేస్తే మీకైతే కనిపిస్తుంది చూడండి. ఇలా పైనకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి టెక్స్ట్ పైనకి తీసుకొస్తే పైనకి అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలానే ఈ సెకండ్ గ్రూప్ కూడా ఇలానే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేది ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫోటోస్‌ని మీరు కూడా ఫోటోస్‌ని ఎలా చేస్తారంటే కలర్ అండ్ ఫిల్‌లో వెళ్ళి ఇక్కడ రీప్లేస్ అనేది పెట్టేసేయండి. ఎలా పెడతారంటే కలర్ అండ్ ఫిల్‌లో వెళ్ళి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ ఫోటోస్ అనేది తీసుకోండి. మీ ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది అడ్జస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అడ్జస్ట్ కాకపోతే మీ ఫింగర్‌తోనే అడ్జస్ట్ చేయండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇంకో ఫోటో చూపిస్తాను. కలర్ అండ్ ఫిల్‌లో వెళ్ళి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది తీసుకోండి. ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది అడ్జస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అడ్జస్ట్ కాకపోతే మీ ఫింగర్‌తోని అనేది అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది పూర్తి అయిపోయిన తర్వాత పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎంత క్లారిటీలో కావాలో అంత క్లారిటీ పెట్టి వీడియోని అయితే ఎక్స్‌పోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంతే అండి. థాంక్ యూ.